అద్భుతమైనటువంటి కృషి సలిపారు. ఒకటి, జర్నలిజంలో ఒక అత్యున్నత ప్రమాణాలని, ఎంత ఉన్నతమైన ప్రమాణాలంటే జర్నలిజం ద్వారా తను చేయదలుచుకుందేదో చేస్తూ ఎటువంటి గుర్తింపులను కూడా, అంటే ఆయన కోరుకుంటే ఆ రోజున ఈనాటి జర్నలిజంలో కానీ ఈనాటి సమాజంలో కానీ ఉన్న విలువలతో పోల్చినప్పుడు ఆ రోజున ఆయన ఉన్నటువంటి స్థానంలో ఆయన కోరుకుంటే కేంద్రంలో ఒక మంత్రి స్థానంలో లేదా మంత్రికి సమానమైనటువంటి హోదా సంపాదించడం ఆయనకేమీ పెద్ద సమస్య కాదు. కానీ నేను ఎప్పుడు కోరుకోలేదు. కోరుకోకుండా వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డును కూడా తిరస్కరించారు. మళ్ళీ తర్వాత తీసుకోవాలని ఒప్పిస్తే కాస్త ఏ క్షణాన్ని లొంగి ఆ పద్మభూషణ్ అవార్డును తీసుకున్నారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ మనస్కరించక, తీసుకోవడం నాది పొరపాటు, నేను తీసుకోదలుచుకోలేదు, నేను మళ్ళీ ఇచ్చేస్తున్నాను, దయచేసి వెనక్కి తీసుకోండి అని చెప్పి పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేసినటువంటి వ్యక్తి. అంటే ఎటువంటి గుర్తింపు లేకుండా ఒక ఆశయం కోసం ఒక నిబద్ధతతో కట్టుబడి పనిచేయటం, ఆ పనిచేసే క్రమంలో ఎటువంటి మొహమాటాలకి తావు లేకుండా, బెదురు లేకుండా పనిచేయటం ఆయన యొక్క ఒక గొప్ప ఔన్నత్యానికి నిదర్శనం. అయితే ఆయన చెప్పుకున్నట్టు అంత ఔన్నత్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చింది కూడా ఆ రోజున నెహ్రూ గారు లేకుంటే తను ఎప్పుడో నెహ్రూ గారు ఉండబట్టే తన వ్యక్తిత్వాన్ని, తన నిబద్ధతని ప్రదర్శించుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే ఏ నెహ్రూ అయితే తను నియమించారో ఆయన మీద విమర్శించినా కూడా ఆయన సహించేటటువంటి పరిస్థితి. అది చిన్న విషయం కాదు కదా. అది మానికొండ చలపతిరావు గారే కాదు, ఆయన సేవలను ఉపయోగించుకున్నటువంటి నెహ్రూ గారి వ్యక్తిత్వాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంది ఆయన జీవితం. అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని, బహుశా ఇది చాలా లేట్ అయింది అయినా గొప్ప విలువైనటువంటి సమాచారం అంతా సేకరించి అమరయ్య గారు, మా మిత్రులు, మా సంఘం నాయకులు, మా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు, ఆయన చాలా సమకూర్చి ఆయన రాసిన వ్యాసాలు, ఆయన మీద రాసిన వ్యాసాలు, ఇతరత్ర చాలా సమాచారాన్ని, ఆయనకి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతటినీ పోగు చేసి మన ముందు ఈ పుస్తక రూపంలో ఉంచారు. అంటే మీరు మనం ఈ పుస్తకం చదువుతుంటే మనకు అర్థం అవుద్ది, మనం చదువుతున్న వ్యక్తి, మనం ఎవరి గురించి అయితే చదువుతున్నాం ఆ వ్యక్తి ఈ భారతదేశంలో ఎంతటి టవరింగ్ పర్సనాలిటీ అనేది మనకి ఆయన చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తిని ఆంధ్రులుగా మనం అందరం గుర్తు చేసుకోవడానికి, తరతరాలకు గుర్తు చేయడానికి, భవిష్యత్ తరాలకు కూడా గుర్తు చేయడానికి ఆయనకి సంబంధించిన ఇంకా కొన్ని పుస్తకాలు కూడా రావాలి. ఆయన ఆలోచనలు, ఆనాటి పరిస్థితుల్లో జరిగిన ఘర్షణ మామూలు ఘర్షణ కాదు. ఆయన కేవలం జర్నలిస్ట్గానే కాదు నిబద్ధతతో పనిచేసింది. ఆయన జర్నలిస్ట్ సంఘాన్ని కూడా స్థాపించాడు, దానికి అధ్యక్షుడైనాడు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెసిడెంట్గా 1950 నుండి 55 వరకు ఒక 5 సంవత్సరాల పాటు దానికి ప్రెసిడెంట్గా పనిచేశాడు. జర్నలిజం ట్రేడ్ యూనియనిజంగా ఉండాలా, లేకపోతే ఒక వైట్ కలర్డ్ వర్కర్స్ యొక్క సంఘంగా ఉండాలంటే అది ట్రేడ్ యూనియన్గానే ఉండాలి. జర్నలిస్టులు కలం కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి అది ఒక ట్రేడ్ యూనియన్ రూపాన్ని సంతరించుకోవాలని దాన్ని ట్రేడ్ యూనియన్గా మలిచి దేశమంతా విస్తరింపజేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వాడు మానికొండ చలపతిరావు గారు. ఆ రోజున 20 సంఘాలని, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జర్నలిస్ట్ సంఘాలను పోగు చేసి ఢిల్లీలో వాటన్నిటిని ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసి ఒక 5 సంవత్సరాల పాటు దాన్ని నడిపి దానికి ఒక మార్గదర్శకం చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా మా సంఘంతో పాటు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలా సంఘాలు లేదా జర్నలిస్ట్ సంఘాలు
ఒక ట్రేడ్ యూనియన్ రూపాన్ని సంతరించుకున్నాయంటే కారణం ఆ రోజున ఆయన నెలకొల్పినటువంటి ఆ జర్నలిస్ట్ ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి ఆ ట్రేడ్ యూనియన్ సిస్టమ్. దీని అంతటి వెనుక చలపతిరావు గారి వెనుక ఉన్నటువంటి ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ అది ఆ రోజున నెహ్రూకు ఉన్నటువంటి ఐడియాలజీయే ఈయనకి కూడా ఉంది, ఇంకా కొద్దిగా గాఢంగా ఉంది. అది కమ్యూనిజం పట్ల, సోషలిజం పట్ల ఆయనకు ఉండేటటువంటి నిబద్ధత. అందుకోసమే ఆయన ఇటువంటి ఒక కమిట్మెంట్తో చేయగలిగారు. ఈ రోజున ఈ పుస్తకం ఈ రోజున జర్నలిస్టులు చదవడమే కాదు, మామూలు ప్రజలు కూడా చదవాలి. రెండు కారణాల రీత్యా చదవాలి. ఒకటి, చలపతిరావు గారు మన ఆంధ్రుడైనంత వలన మన ఆంధ్రుల యొక్క ఒక వారసత్వాన్ని ఆయన అంత గొప్పగా నిలిపినటువంటి వ్యక్తిని గురించి చదవటం. రెండవది, ఆ రోజున ఆయన జరిపినటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉందో దాని గురించి చదవటం. అందుకని ప్రజలు చదవాలి. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ఈ జర్నలిస్ట్ మిత్రులు దీన్ని చదివి మరింతమంది చదివించడం చాలా అవసరం అని చెప్తూ, ఇది ప్రస్తుతం ఈ పుస్తకం ఖరీదు 225 రూపాయలుగా పెట్టారు. అయితే ఈ సందర్భంగా అమరయ్య గారు చెప్పారు ఇప్పుడే, ఈ సందర్భంగా దీన్ని 100 రూపాయలకి ఇస్తారు. ఎవరైనా కావాలంటే దీన్ని తీసుకొని చదవాలి, కొనుక్కొని చదవటమే కాదు ఇంకా మిత్రులకు కూడా సిఫార్సు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. దీన్ని సంకలనం చేసి మనకు అందించినటువంటి అమరయ్య గారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.